షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ అనుదిన కృప రికార్డింగ్ వెనుకలో మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. వారు ఎంతో ప్రయాసాలు కూర్చి వారి సమయాన్ని వెచ్చించి వారు దీన్ని రికార్డ్ చేస్తున్నారు, దీన్ని వారు ఎడిటింగ్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని యొక్క ఆ ప్రయాసము మనం గుర్తెరిగి ఆ పరమ తండ్రి వారిని ఆశీర్వదించినట్లు మనము కూడా ఆశీర్వదింపబడినట్లుగా మనం ఇక వాక్యాన్ని మనం చూసిన తర్వాత అనేకులకు షేర్ చేద్దాం. అనేకులకి వాక్యాన్ని మనం షేర్ చేస్తే మనం వాక్యాన్ని వారికి కూడా పంచిన వారం అవుతాం. కాబట్టి దినం కూడా మనం లేఖన భాగంలో చూసుకుంటే అనుదిన కృపలో లేఖన భాగంగా కీర్తన 130 అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అవును ప్రియులారా, ఆయన మాట కొరకు మనం ఆశ పెట్టుకుంటే, అయ్యా నేను నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నువ్వు మాట సెలవిమ్ము అని మనము ఆయన వైపు తిరిగి ఆయన సెలవు ప్రార్థిస్తే, ఆయన మాట ద్వారా మనల్ని బలపరిచేవాడు. ఆయన మాట మనకు సెలవిస్తే ఆ మాట మన జీవితాల్లో తప్పక నెరవేర్చబడుతుంది, తప్పక మన జీవితాల్లో అది కార్యసిద్ధి కలగజరుగుతుంది. కాబట్టి పరమతని మాట మీద మనం ఆశ పెట్టుకునే వారంగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఆయన యందు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచనాథుడు, ప్రతి జీవి కోరికను తృప్తిపరచనాథుడు ఆయన. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తులను నెరవేర్చును గాక. మన కోరికలను మన ఆశలను ఆయనకు మహిమకరముగా ఉన్నప్పుడు ఆయన తప్పక మన జీవితాల్లో అవి నెరవేర్చి తీరుతాడు, అవి అనుగ్రహిస్తాడు. కాబట్టి చిన్న ఆశ ఆ పరమతని సన్నిధానంలో, అయ్యా నేను నీతో కూడా ఉండాలి, నేను నిన్ను ఆరాధించాలి, నిన్ను గనపరచాలి, నిన్ను మహిమపరచాలని, నీ సన్నిధిలో కనబడాలని ఆయన సన్నిధిలో మనం ఆశపడితే మన ఆశలు తీరుస్తాడు ఆయన. అయ్యా నేను ఈ స్థితిలో ఉండాలి, నీ నామ మహిమ కొరకు నేను వాడబడాలి అంటే ఆ విధంగా మనల్ని ఆయన నిలబెడతాడు. పరమతని సన్నిధానంలో ఆయన ఎంతో గొప్ప శక్తివంతుడని మనం గుర్తెరగాలి. మన ఆశలు తీర్చుటకు ఆయనకు సామర్థ్యము ఉంది, ఆయన శక్తి ఉంది, ఆయనలో బాహుబలం ఉంది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదైనా చేయగలవాడు. కాబట్టి ఆయన యొక్క మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని భక్తులు అన్నట్టుగా మనము కూడా ఆయన మాట కొరకు కనిపెడదాం, ఆయన మాట మీద ఆశ పెట్టుకుందాం. ఆ మాట ఆయన సెలవివ్వగానే ఆ మాటను బట్టి ఆయన స్తుతిస్తాం, ఆ మాటను ఎత్తిపట్టి ప్రార్థిస్తాం, ఆ మాట యొక్క ఆశీర్వాదమును మనం పొందుకుందాం, ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలం మనం పొందుకుందాం, ఆ మాట యొక్క శక్తితో మనము నింపబడదాం, బలాన్ని పొందుకుందాం. ఎందుకంటే ఆయన మాట సెలవివ్వగా అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, ఆయన మాట సెలవివ్వగా అనేక మంది జీవితాలు బాగుపడ్డాయి. ఆ మాట కొరకు మనం కూడా కనిపెట్టి మనం కూడా ఆశీర్వదింపబడదాం. అటు విధంగా ఆశ పెట్టుకుందాం. పరమతన్ని మన ఆశలు తీర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, నీ మాట మీద మేము ఆశ పెట్టుకుంటే మా ఆశలన్నీ తీర్చినాదు నీవే తండ్రి, నీకు స్తోత్రములు. మాట మాత్రం సెలవివ్వమయ్యా, నీ దాసుడు ఆజ్ఞాపించుచున్నాడని, నీ దాసుడు ఆలకించుచున్నాడని, అయ్యా నీ దాసుడు వింటున్నాడని భక్తులు అంటున్నారు. అయ్యా ఆ విధంగా తండ్రి మీ మాట గురించి మేము కనిపెట్టుకున్నాం, సహాయం చేయము, కృప చూపించమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ సద్పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.